ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో భాగంగా మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా మనం మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, జాబ్ పరంగా ఎలా ఉంటుంది, అలా విడివిడిగా ప్రతి దాని గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలానే దీంట్లో లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏంటి, ఈ నెగిటివ్స్ మొత్తం పోవడానికి రెమెడీస్ ఏంటి, ఈ 2025 చాలా అద్భుతంగా ఉండాలంటే ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలనేటువంటి దాని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి. ముందుగా కనుక చూసుకుంటే హెల్త్ లైఫ్ అండి. సో మేషరాశి వారికి కనుక మొదటి చూసుకుంటే మనం మొదటి 3 నెలలు కూడా మీకు శని భగవానుడు మీ 11th హౌస్లో ఉంటాడండి. దీనివల్ల మీకు ఆరోగ్యం అనేటువంటిది పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే మే నెలలో ఎవరైతే లేడీస్కి కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఎక్కువగా మానసిక చికాకులు అనేటువంటివి కలిగించేటువంటి సంఘటనలు అనేటువంటి ఎక్కువగా ఏర్పడతాయండి. అలానే మార్చి 29 తర్వాత మీకు శని భగవానుడు 12th హౌస్లోకి వెళ్తాడు. దీన్ని మనం హిందీలో సాడే సాతి అంటాం కదండి. సో అంటే అది అనేటువంటిది మీకు స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మెడికేషన్లో ఉన్నారంటే మెడిసిన్స్ ఏవైతే మీరు ఫాలో అవుతున్నారో ఆ మెడికేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీరు కోర్సు ఈ మెడిసిన్స్ కోర్స్ లాగా వాడుతూ ఉంటారు కదా, ఆ కోర్స్ అనేటువంటిది మీరు మిస్ అవ్వద్దండి. వన్స్ ఒకసారి ఆ కోర్స్ అనేటువంటి మిస్ అయ్యారంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ జూలై నెలలో శని భగవానుడు వక్రిస్తాడండి. దీనివలన ఆరోగ్యం అనేటువంటిది చాలా బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇందాక నేను చెప్పాను కదా, మానసికంగా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటాయని చెప్పి. సో ఈ మానసికంగా ఇబ్బంది పడేటువంటి ఈ క్రమంలో వీరికి సరైనటువంటి తగినటువంటి నిద్ర అనేటువంటిది ఉండదండి. ఈ నిద్ర లేమి వలన ఇంకా ఆరోగ్యం అనేటువంటిది ఎక్కువగా పాడయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. కాబట్టి నా మాట విని మీరు మంచి ఆహారం, మంచి నిద్ర, మంచిగా వాటర్ ఇంటేక్ అనేవి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక తీసుకుంటే మనం ఈ యొక్క 2025 ఇయర్ ఎండింగ్లో మీకు హెల్త్ అనేటువంటిది పుంజుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ కండిషన్, మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 2025లో కనుక మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కనుక చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. రాహు మీకు ఎక్కువ సమయం మీ రాశి నుంచి 11th హౌస్లో ఉంటాడండి. అలానే మీకు గురుగ్రహం అనేటువంటిది కూడా 11th హౌస్లో ఉంటుంది. దీనివల్ల మీకు ఏంటంటే ఆదాయం అనేటువంటిది పెరుగుతుందండి. డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి మీకు ఆదాయం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో కొంచెం నిదానంగా ఉన్నా కూడా మీకు డబ్బు అనేటువంటిది సంపాదించడం చాలా కష్టపడవలసినటువంటి అవసరం వస్తుంది. కానీ ఏప్రిల్ తర్వాత మాత్రం మీరు మంచిగా ఆర్థిక విషయాల్లో బాగా మీరు అందిపుచ్చుకొని ఆర్థికంగా మీరు పుంజుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. మీ ఉద్యోగంలో కూడా మీ జీతం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయండి. అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఏవైతే ఇంక్రిమెంట్స్ ఉంటాయో ఇంక్రిమెంట్స్ అనేటువంటిది మంచిగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి ఈ ఏదైతే 2025 ఇయర్లో. అలానే మీకు రాహు నుంచి కూడా మంచి స్ట్రాంగ్ మద్దతు అయితే లభిస్తుందండి. అలానే ఏదైతే మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ రూపంలో షేర్ మార్కెట్లో కానీ వీటిలో పెట్టాలనుకుంటున్నారు, మినిమం 5 years 10 years లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, ల్యాండ్స్ మీద కానివ్వండి లేదంటే మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ ఇట్లా ఉంటాయి కదా, వాటిలో మీరు ఈ 2025 ఇయర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టడం స్టార్ట్ చేయండి. చాలా బాగుంటుంది. లేదంటే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెంచేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అది కూడా మీకు చాలా బాగుంటుందండి. సో మీరు పొదుపు కంటే కూడా ఎక్కువ పెట్టుబడి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. పెట్టుబడి అంటే బిజినెస్లు వాటి మీదతో పాటుగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో సెక్యూరిటీ డిపాజిట్స్ ఇలా ఉంటాయి కదా, మ్యూచువల్ ఫండ్స్, ఇటువంటి వాటి మీద పొదుపు అంటే చాలా పొదుపు చేయటం కంటే కూడా అటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద మీరు ఖచ్చితంగా కూడా ప్లాన్ చేయండి. మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేటువంటిది ఫ్యూచర్లో మీరు చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ సోషల్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ ఇయర్ మొత్తం కూడా మీరు కుటుంబం నుంచి ఆందోళన అనేటువంటి చెందేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి
కొంచెం ఏర్పడతాయండి. ముఖ్యంగా చూసుకుంటే కనుక మార్చి 29 తర్వాత మనకి మీన రాశిలోకి శని సంచారం అనేటువంటిది 2వ ఇంటిని చాలా ప్రభావితం చేస్తుందండి. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులు మరి ఇతర వ్యక్తుల నుంచి సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీరు ఏదైతే డబ్బు ఇప్పటి వరకు కూడా ఇందాక చెప్పాను కదా, పొదుపు చేయడం కాదు ఇన్వెస్ట్మెంట్ మీరు చేయండి అని చెప్పేసి, ఏదైతే డబ్బు అనేటువంటి పొదుపు చేశారో ఆ డబ్బు అనేటువంటిది ఎదుటి వారికి ఖర్చు పెట్టవలసినటువంటి సిచ్యువేషన్ వస్తుందండి. అదే డబ్బు మీరు పొదుపు కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఏదైతే ఇప్పుడు ఈ ఖర్చు పెట్టేటువంటి ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లం నుంచి కూడా మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఇలా సహాయం చేయవలసిన అవసరం అవడం వల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయండి. ఇక్కడ 2 విషయాలు ఉంటాయన్నమాట. మీకు ఏంటంటే ఈ డబ్బు అనేటువంటిది సహాయం చేయటం వల్ల కీర్తి ప్రతిష్టలు ఏంటంటే పలానా వ్యక్తి నేను అవసరం ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు అనేటువంటి ఒక కీర్తి వస్తుందండి. అలానే ఇన్వెస్ట్మెంట్ మీరు చేసినప్పుడు ఫ్యూచర్లో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది మీ పిల్లలకు కానీ మీకు కానీ ఉపయోగపడి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. తల్లిదండ్రుల ఆరోగ్యంగా చూసుకుంటే తల్లిదండ్రుల ఆరోగ్యం అనేటువంటిది బాగానే ఉంటుందండి. మే మరియు అక్టోబర్ నెలలో మాత్రం పిల్లలకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు అనేటువంటివి ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఇంకొక విషయం ఏంటంటే మీ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో మీ తండ్రి గారు చెప్పిన మాటలు అనేటువంటివి పెడచెవినైతే పెట్టద్దండి. ఆయన చెప్పిన మాట అనేటువంటిది వినండి. అది మీకు ఫ్యూచర్లో చాలా అంటే చాలా ఉపయోగపడేటువంటి అవకాశం, ముందుకు మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందండి. సో తండ్రి మాటని మీరు కనుక ఈ టైంలో 2025లో పెడచెవిని పెడితే మీ సన్ ఎవరైతే ఉంటారో సూర్యగ్రహం అనేటువంటిది డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా పడి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి తండ్రిని ఇబ్బంది పెట్టడం, తండ్రిని నోటికొచ్చినట్టు మాట్లాడటం, తండ్రి మాట లెక్క చేయకుండా తండ్రి మాట జవదాటం అనేటువంటిది ఖచ్చితంగా చేయొద్దు. ఇలా చేస్తే కనుక లైఫ్లో చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి మీరు ఎదుర్కొంటారండి. అలానే రాహు యొక్క మంచి స్థానం కారణంగా మీ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పెక్ట్ అనేటువంటి చాలా పెరుగుతుందండి. అలానే ఈ ఇయర్లో ఎవరైతే మీ యొక్క హౌస్లో మ్యారేజ్ ప్రపోజల్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా మంచి మనం ఇది అనుకుంటా కదండి వివాహ కార్యక్రమాలు, మంచి మంచి విషయాలు ఏవైతే చేయాలనుకుంటున్నా ప్లాన్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ ఇయర్లో జరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పేటువంటి ఏవైతే ఈ గోచార దృష్ట్యా మనం 2025 ఎలా ఉంటుందని చెప్పుకుంటున్నామో ఇంట్లో ఉన్నటువంటి అన్ని పాజిటివ్స్ కూడా మీకు రావాలి అంటే ముఖ్యంగా మీ నేమ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా మీకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉండాలంటే ఎప్పుడైతే మీ నేమ్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉంటుందో అప్పుడు ఏవైతే మీ జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాలు అనేటువంటివి ఉంటాయో ఆ యోగం అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి మీకు ఫలించేటువంటి అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకనే ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో మీరు ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుంది? సో చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఇదేనండి. సో మీరు కనుక ఏదైతే మీరు రాసుల గురించి చెప్తే కనుక లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి చెప్పండి అంటున్నారు. ఎందుకంటే లవ్ అనేటువంటిది ఈ మధ్య చాలా కామన్ అయిపోయిందండి. సో ఈ 2025 ఈ ఇయర్లో ఏదైతే మీకు 7.5 అంటారు కదండి, శని భగవాన్ యొక్క 7.5 అంటారండి, ఆ 7.5 ప్రభావం వల్ల మీకు వైవాహిక సుఖం అనేటువంటిది కొన్ని సమస్యలు రావచ్చండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య డిస్టర్బెన్సెస్ అనేటువంటి ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలానే వివాహం మరియు ప్రేమ సంబంధాల్లో కూడా మార్చి వరకు కూడా సమయం అనుకూలంగా ఉంటుందండి. అంటే ఈ మార్చి వరకు కూడా మీ లవ్ లైఫ్ ఏదైతే ఉంటుందో లైవ్ లైఫ్ అనేటువంటిది బాగానే ఉంటుంది. కాకపోతే మీరు మీ భాగస్వామికి తగినంత సమయం అయితే కేటాయించాలండి. ఎందుకంటే ఎప్పుడైతే శని కొంత ఇబ్బంది పెడతాడు అప్పుడు మనల్ని వర్క్ పరంగా చాలా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్లోకి తీసుకెళ్ళిపోతుంది. అంటే జాబ్ పరంగా మీరు జాబ్ చేస్తాను అనుకోండి, ఎక్కువ మీ యొక్క సుపీరియర్స్ నుంచి ఎక్కువ ప్రెజర్ అనేటువంటిది రావటం, అలానే ఎక్కువ వర్క్ టైం అనేటువంటిది పెరగటం ఇలా జరుగుతూ ఉంటుందండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఫ్యామిలీకి మీరు హెల్దీ టైం అనేటువంటిది ఇవ్వలేకపోతారు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎంత వర్క్ ఉన్నా సరే మీ ఫ్యామిలీకి హెల్దీ లైఫ్ అనేటువంటిది ఇవ్వటం మీరు స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు హెల్దీ లైఫ్ ఇస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఖచ్చితంగా కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి రెడ్యూస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. సో
మీరు మీ భాగస్వామికి తగినటువంటి సమయం ఇవ్వకపోవటం వల్ల మీ సంబంధం అనేటువంటిది సరైనటువంటి ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవటం కానివ్వండి, ఇలా జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే మే 18 తర్వాత మీకు కేతు యొక్క ప్రభావం కారణంగా కొత్త జంటలు ఎవరైనా సరే గర్భ సంబంధితమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. కాబట్టి కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా పెళ్ళి ప్రెగ్నెంట్ లేడీస్ ఇలా ఉంటారు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలానే జూలై మరియు ఆగస్టు మధ్య ఖచ్చితంగా కూడా ఫ్యామిలీ లైఫ్ లో డిస్టర్బెన్స్ ఏర్పడేటువంటి కారణాలు చాలా ఉంటాయండి. అలా వీటిని ఖచ్చితంగా మీరు పరిష్కరించుకోవాలండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జన్మజాతకాల్లో మనం వివరిస్తాము అంటే ఫ్యూచర్ లో రాబోయేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు అనేటువంటి దాన్ని ముందుగానే మీరు తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి అనుగుణంగా మీరు ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటారండి. ఇప్పుడు మీకు వాళ్ళు చెప్పాను కదండి, జూలై నుంచి అక్టోబర్ మధ్యలో ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి, ఇదే వీడియో మీ వైఫ్ కూడా మీరు షేర్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అంటే జూలైకి మనకి ఆగస్టు మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు సో ఖచ్చితంగా మనకు ప్రాబ్లం వచ్చింది అనేటువంటి మీకు ఆడి ముందు తెలుసు కాబట్టి దానికి సంబంధించి మీరు ఫర్దర్ స్టెప్ తీసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఇక నెక్స్ట్ మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే అండి, మన బాడీలో ఎలిమెంట్స్ అనేటువంటిది బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు ఆ సమస్యల యొక్క తీవ్రత అనేటువంటి తగ్గుతుందండి. అలానే మన నేమ్ అనేటువంటిది సరైనటువంటి విధంగా ఉంటే కూడా సమస్య తీవ్రత అనేటువంటిది తగ్గుతుందండి. సో బాడీలో ఎలిమెంట్స్ అనేటువంటి బ్యాలెన్స్ అవ్వడానికి మనకి 2 విషయాలు ఉంటాయండి. నెంబర్ 1 వచ్చేసి రుద్రాక్ష, నెంబర్ 2 వచ్చేసి ఈ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అండి. ఈ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అనేటువంటిది మనకి బయట ఎక్కడైనా సరే మనకి దొరుకుతుంది, కావాలంటే తీసుకోండి. కాకపోతే మన దగ్గర వీటి యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్స్ మన దగ్గర దాదాపు 10 రకాల క్రిస్టల్ బ్రాస్లెట్స్ ఉంటాయండి. ఈ 10 రకాల క్రిస్టల్ బ్రాస్లెట్స్ అనేటువంటి దాన్ని మనం 23 రోజుల పాటు మంత్రోచ్చారణ ద్వారా దాన్ని మనం యాక్టివేట్ అనేటువంటి చేయడం జరుగుతుందండి. నా పూజా గదిలోనే నేనే యాక్టివేషన్ అనేటువంటి చేస్తాను నేను. సో కావాలనుకుంటే ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు పనిలో మీ యొక్క సుపీరియర్స్ కానివ్వండి, లేదంటే మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తారండి. వెన్నుపోటు అనేటువంటి ఎదుర్కొనేటువంటి సమస్య మీకు చాలా ఉంది. కాబట్టి ఒక విషయం ఏదైతే ఉందో, ఒక విషయాన్ని మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు పర్సనల్ విషయం అనుకోండి, ఈ 2025 ఇయర్లో చెప్పకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిదండి. సో మీ విషయాలు మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. అలానే మీ సుపీరియర్స్ కానీ మీ కింద వాళ్ళకి కానీ ఎప్పుడు కూడా జాబ్కి సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో ఆ సీక్రెట్ అంటే మీకు మాత్రమే తెలిసినటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో ఆ సీక్రెట్స్ అనేటువంటివి షేర్ చేయకుండా ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదండి. ఈ ఒక్క 2025 ఇయర్ వరకు మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్త అనేటువంటి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ యొక్క కెరీర్లో కొత్త ఎత్తులు అనేటువంటి సాధిస్తారు. కొత్త ఎత్తులు అంటే మీకు ప్రమోషన్స్ అనేటువంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి. చాలా కాలం నుంచి ఎవరైతే ప్రమోషన్స్ గురించి చూస్తున్నారో, ప్రమోషన్స్ గురించి రాక ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ ఇయర్ అనేటువంటిది 2025 ఇయర్ అనేటువంటిది మేషరాశి వారికి చాలా మందికి మంచి అనుకూలంగా ఉందండి. అలానే ఎవరైతే సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి చాలా బాగా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో కాబట్టి నేను స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తుంటే మీ పిల్లల యొక్క నేమ్ అనేటువంటిది ఫస్ట్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ సరిగ్గా చేయించుకోండి. దానివల్ల ఏదైతే ఇప్పుడు మీకు జాబ్ పరంగా వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉంటే అవకాశాలు అనేటువంటి ఆటోమేటిక్గా మీకు ఒకదాని తర్వాత ఒకటి అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఎవరైతే స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్ కోసం ఎవరైతే హయ్యర్ స్టడీస్ పొందడం కోసం లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా చాలా మంచి ఫలితాలు అనేటువంటిది ఇయర్లో వస్తాయండి. కాకపోతే జూన్ తర్వాత ఏంటంటే శని భగవానుడు మనకి రెట్రోగ్రేట్ అవుతాడండి. దీనివల్ల ఫలితం రావడంలో జూన్ తర్వాత కొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం విద్యకు చాలా అంటే చాలా అనుకూలమైందండి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుందండి. కానీ జనవరి నుంచి అక్టోబర్ వరకు సంవత్సరం మాత్రం కెరియర్ మాత్రం చాలా బాగుంటుంది. అక్టోబర్ తర్వాత కెరియర్లో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక ఇప్పుడు నేను ఏవైతే ఈ నెగిటివ్స్ మొత్తం చెప్పానో ఈ నెగిటివ్స్ పోయి ఇయర్ అనేటువంటిది మంచిగా ఉండాలంటే కనుక నేను చెప్పాను కదండి, నెంబర్ 1 రెమెడీస్ ఫాలో అవ్వాలండి. రెమెడీస్ అనేటువంటిది కొంతలో కొంత ఉపశమనాన్ని మనకి కల్పిస్తుంది. ఈ రెమెడీ వచ్చేసి మనకి ప్రతి శనివారం మంగళవారం రోజు కూడా హనుమంతుని గుడిలో నెయ్యి దీపం అనేటువంటిది వెలికిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అలానే 108 సార్లే కాదండి,
ఇంకా అంతకంటే ఎక్కువ సార్లు అయినా సరే రామనామ జపం అనేటువంటిది చేయటం చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి. అలానే ఈ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ ఒకటి, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా రుద్రాక్షలు కానివ్వండి, లేదంటే మీ నేమ్ అనేటువంటిది అడ్వాన్స్డ్ 14 డైమెన్షనల్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేయించుకున్నప్పుడు ఈ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ పాజిటివిటీ అనేటువంటిది అద్భుతంగా పెరిగి రాబోయే ఇయర్స్ అనేటువంటిది చాలా బాగుండేటువంటి అవకాశాలు అనేటువంటిది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి మీ లైఫ్లో ఏర్పడతాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి. ఇంకా చాలా మందికి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి పనులు అనేటువంటి చేయండి. సో నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దానిలో భాగంగా మీరు కామెంట్ బాక్స్లో మీ రాశి ఏంటి అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ రాశి ఎక్కువగా ఏ రాశి మీద కామెంట్స్ వస్తాయో నెక్స్ట్ వీడియోలో నేను ఆ రాశి గురించి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ.